ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ కృపా సత్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 2వ చరణంలో దైవజనుడు దావీదు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మందిరమును గురించి, ఆయన సన్నిధిని గురించి, ఆయన కృపను గురించి దైవజనుడు దావీదు వర్ణిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చును. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుణ్ణి ఎంతైనా మనము కీర్తించి కొనియాడదగినటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దావీదు ఈ విధంగా ఆరాధిస్తుంటున్నాడు. 5వ కీర్తన 7వ చరణంలో, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించుచున్నాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కారం చేయుచున్నాను. నిజమే, మన జీవితంలో ఆయన సన్నిధిలో గడపడానికి మనం ఏమాత్రం అర్హులము కాదు. అయితే దేవుని కృపాతిశయమును బట్టి ఆయన మందిరములో మనం ప్రవేశించుచున్నాం. ఈ కృప ప్రభు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుడి మాటలు చెప్తుంటున్నాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని దేవుని వాక్యం మనకెంతో ఖచ్చితంగా సెలవిస్తుంది. అవును ప్రియులారా, దేవుని కృప మరి చెము కంటే ఉత్తమమైనటువంటి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని కృప యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందిన వారంగా ఉంటున్నాం. అందును బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉంటున్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. 28వ కీర్తన 2వ చరణంలో దావీదు భక్తుడు ఈ విధంగా ఆరాధిస్తున్నాడు. నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపుకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము అని దేవుణ్ణి మనవి చేస్తూ ఉంటున్నాడు. ఆయన యొక్క సన్నిధి వైపు మనం ఎప్పుడైతే తిరిగి మనము ఆయన కృప కొరకు వేచి ఉంటామో, దేవుడు ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆశతో ఎదురు చూచి వారికి సహాయము సహకారము అందించే తండ్రిగా ఆయన ఉంటున్నాడు. దాన్ని బట్టి దావీదు మరి తన కృప మీద ఆధారపడుతూ ఉన్నాడు. పౌలు గారు తిమోతికి రాస్తూ, నా కుమారుడవైన తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము అంటున్నాడు. ఆ కృప మనల్ని బలపరిచి దేవుని రాజ్యమునకు సిద్ధపరచునుగాక.